చేకూర్చుకున్న వారు అవుతారు. ఈ చిన్న అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిచర్యలకు ముందుండే ఒక బలమైనటువంటి పరిచర్య నడిపిస్తున్నారు. ఈ పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాటలు దీవించను గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మన మధ్య డాక్టర్ గారు ఉన్నారు. కొంకాపల్లి విజయ కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు, మంచి విశ్వాస వీరులు, నాకు మంచి చక్కటి స్నేహితులు రతన్ బెనర్జీ గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు గ్రీటింగ్ తెలియపరుస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా, ఆయన గురించి చెప్పాలంటే నేను సరిపోను. చక్కటి ప్రొఫెసర్ చాలా చాలా ఉన్నాయి. డాక్టర్లకి దాన్ని ఏమంటారు బాబు, ప్రొఫెసర్ టీచింగ్ ఇచ్చే చక్కటి తండ్రి సమానులు. ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు అయిపోతారు, దైవజనులకే ప్రసంగం చేసేస్తున్నారు. నేను పాస్టర్స్ దేవుని అతి పరిశుద్ధ నామమున కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ఇటువంటి సభలో నాకు మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినందుకు ముందు దేవాదేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. కానీ ఇతరం కూడా ఉపయోగపడదు. లోకంలో నేను డాక్టర్ని కావచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు, చాలామందిని రక్షించవచ్చు, కాపాడచ్చు, వైద్యం చేయొచ్చు. కానీ దాన్ని బట్టి దేవుడు నాకు పరలోక రాజ్యం ఇవ్వడం, దాన్ని బట్టి దేవుడు నన్ను హెచ్చించడం. ఇప్పుడు ఏదైతే సారణ వస్తువులు చెప్పారో అది కేవలం నా విశ్వాస జీవితానికి ఎగ్జాంపుల్. ఆ విశ్వాస జీవితం వల్ల నాకు వచ్చింది తప్ప నా డిగ్రీ వల్ల చదువు వల్ల కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏదో తెల్ల బట్టలు కట్టుకున్నామని, లేకపోతే మనకు ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నారని మనం మోకరించేస్తూ ఉంటాం. కానీ హృదయంలో ఇంకా చాలా వరకు మనం పూర్తిగా మార్పు రాదు మన జీవితంలో. అలా మార్పు రానంత వరకు దేవుడు మనల్ని బట్టి ఆనందించాడు. ఇటువంటి కూటాలు సాయం చేస్తాయి. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, సంస్కారం తీసుకుంటున్నానో దేవుడు మనం ప్రతిరోజు సరి చేసుకోవడం తీసుకుంటున్నానో దేవుడు మనం ప్రతిరోజు సరి చేసుకుంటాం. కృపాభాగ్యం దేవుడు మనకి అనుగ్రహించుకుంటాం. కృపాభాగ్యం దేవుడు మనకి అనుగ్రహించను గాక. ఆమేన్. ఈ సభ భోజనాలు ఉంటాయి. ఉదయం 8 భోజనాలు ఉంటాయి. ఉదయం 8 to 10 టిఫిన్స్ కూడా ఉంటాయి. ఆ టైం సరే మిగతా విషయాలు చివరిలో చెప్తాను. బాబు, మా అబ్బాయి రెడీయా? రెడీ. ఒకసారి అది వీక్షించాలి. భారతదేశ క్షేమం, మానవుల రక్షణ, రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థన. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి. ప్రతిరోజు ఉదయం మంచి వాగ్దానం. గుడ్ ప్రామిస్ మీ కొరకే మంచి వాగ్దానం. ప్రతి మంగళవారం యవనస్తుల కొరకు ప్రార్థన. మార్చి నెలలో పరీక్ష రాసే విద్యార్థులకు ప్రార్థన చేసి ఉచితంగా పెన్నులు ఇవ్వబడును. నెలలో ఉపవాసం. అక్టోబర్ నెలలో తైలాభిషేక పండుగ. డిసెంబర్ నెలలో చిన్నమంగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు.